ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సైదులు. మృతి చెందిన మావోయిస్టుల ఎవరు, వాళ్ళ నేపథ్యం ఏంటి, అలాగే గాయాలైన జవాన్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడకు తరలించారు, కోంబింగ్ ఇంకా కొనసాగుతోందా, పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ జరిగింది. భారీ ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. 29 మంది మావోయిస్టులు కాంకేర్ జిల్లా పటోలికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతం కావచ్చు, చోటాబదియా పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా కాంకేర్ జిల్లాకు చోటాబదియా పోలీస్ స్టేషన్ 15 కిలోమీటర్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో 29 మంది మావోయిస్టుల మృతదేహాలను ఇప్పటికే పోలీసులు కనుగొన్నారు. వారి దగ్గర నుంచి కూడా భారీగా ఆయుధాలు AK-47 AK-47తో పాటు ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మొత్తం ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ముగ్గురు ఏఎస్ఐకి, ఇద్దరు జవాన్లకి, మొత్తం ముగ్గురికి గాయాలైనటువంటి వారందరూ కూడా హెలికాప్టర్ ద్వారా కాంకేర్ జిల్లా ప్రభుత్వ